అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే ప్రోడక్ట్ వచ్చి డీకన్స్ట్రక్ట్లో మీకు ఫేషియల్ సన్ స్క్రీన్ అన్నమాట. దీనికన్నా ముందు నేను మీకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇస్తాను. చాలామంది సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల ఫేస్ బ్లాక్ అయిపోతుంది అంటున్నారు. ఫేస్ బ్లాక్ అయితే అవ్వదు. మీకు ఒకవేళ సన్ స్క్రీన్ సూట్ కాకపోతే మీకు పింపుల్స్ రావడం, స్కిన్లో మీకు కొంచెం హార్ష్గా అంటే ఇరిటేషన్ అవ్వడం, లేదంటే ఇచ్చింగ్, రెడ్నెస్ ఇలాంటివి అవుతాయి అన్నమాట. అలాంటప్పుడు మీరు ఇంకా దాన్ని అవాయిడ్ చేసేయండి. మీకు సూట్ అయ్యే ప్రోడక్ట్ అయితే మీరు ఇంకా యూజ్ చేయండి. అలానే చాలామంది సన్ స్క్రీన్ ముందు మాయిశ్చరైజర్ రాయాలా వద్దా అని కూడా అడుగుతూ ఉంటారు. సో కంపల్సరీగా మాయిశ్చరైజర్ అయితే రాసుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా ఫేస్ సిరమ్ యూజ్ చేస్తే మాయిశ్చరైజర్ని మీరు స్కిప్ చేయవచ్చు. ఎందుకంటే అన్ని సన్ స్క్రీన్ మన స్కిన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. కొన్ని సన్ స్క్రీన్స్ మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే స్కిన్ అనేది డ్రై అవుట్ అయిపోతుంది. ఇంకొంతమంది ఏంటి సన్ స్క్రీన్ రాసుకునే తర్వాత పౌడర్ అప్లై చేయొచ్చు అంటే కంపల్సరీగా పౌడర్ అయితే అప్లై చేయొచ్చు, ఏం కాదు. సో ఈ సన్ స్క్రీన్ వల్ల ఏమంటే మనకి జెల్ బేస్ అనమాట. ఇది మీకు స్కిన్లో చాలా బేగా అబ్జర్వ్ అయిపోతుంది. నో వైట్ క్యాస్ట్, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ మనకి అంటే స్కిన్ అప్లై చేసుకున్నట్టే అసలు క్రీమ్ ఏది అప్లై చేసినట్టు ఉండదు, అంత లైట్ వెయిట్గా ఉంది. అండ్ ఇది రాసుకుంటే మన స్కిన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. ఎందుకంటే ఇందులో వచ్చే మనకి హైలూరానిక్ యాసిడ్ ఉంది, నయాసినమైడ్ ఉంది, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. మళ్ళీ గ్లిజరిన్ ఉందన్నమాట, మళ్ళీ మన స్కిన్ని చాలా బాగా హైడ్రేట్గా ఉంచుతుంది. అండ్ మెయిన్లీ ఇది వచ్చేసి ఆయిలీ కాంబినేషన్ నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళకి అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. స్కిన్ ఏమంటే మనం ఓన్లీ మీ సన్ స్క్రీన్ రాసుకుంటే స్కిన్ అనేది మీకు డ్రై అవుట్ అయిపోతుంది అనమాట. అంత బాగా హైడ్రేట్గా ఉంచదు వేరే సన్ స్క్రీన్స్లా అనమాట. సో ఇది మెయిన్లీ ఆయిలీ, యాక్నీ ప్రోన్ ఆర్ నార్మల్ స్కిన్ టైప్ సెన్సిటివ్ వాళ్ళకి అయితే బాగుంటుంది. కానీ డ్రై స్కిన్ వాళ్ళకైతే స్కిన్ డ్రై అయిపోవడం వల్ల అంతగా మీకు సూట్ కాదు. సో ఏ స్కిన్ టైప్ అయినా ముందు మాయిశ్చరైజర్ రాసుకోండి. సో దట్ ఏంటంటే స్కిన్ మనకి చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చాలా మంచిగా ఉంటాయి. లైక్ ఇప్పుడు మన నయాసినమైడ్ స్కిన్ని బ్రైటన్గా ఉంచుతుంది. హైలూరానిక్ యాసిడ్ ఉన్న వాళ్ళ స్కిన్ చాలా మనకి హైడ్రేట్గా ఉంచుతుంది. కానీ డ్రై స్కిన్ కావాల్సినంత హైడ్రేట్గా అయితే ఉండదు. ఈ సన్ స్క్రీన్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కొంతమందికి సూట్ అవ్వచ్చు, కొంతమందికి అవ్వవచ్చు. సో ప్రతి ప్రోడక్ట్ అంతే. ఇది చాలా లైట్ వెయిట్. సో సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల మన స్కిన్కి ఎలాంటి బ్లాక్ అయితే అవ్వదు. ఇంకా మనకి సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, యాంటీ ఏజింగ్ ప్రొటెక్షన్ చేస్తుంది. సన్లో ఉండడం వల్ల మన ట్యానింగ్ రిమూవ్ చేస్తుంది. అందుకే సన్ స్క్రీన్ మనం రోజు అప్లై చేసుకోవాలి. సో ఈ సన్ స్క్రీన్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మెయిన్లీ ఈ స్కిన్ టైప్ వాళ్ళే చేయండి. డ్రై స్కిన్ వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. అంతే నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.